'తేరే ఇష్క్ మే' సినిమా ఇప్పుడే చూసొచ్చిన. ఓ మై గాడ్! అసలు ధనుష్ మాత్రం చింపి పడేసిండు సినిమా. టోటల్ ఎమోషనల్ జర్నీ వెళ్తుంటది. అండ్ ఏఆర్ రెహమాన్ అయితే చింపి పడేసిండు. వాట్ ఎ ఫిల్మ్! వాట్ ఎ ఫిల్మ్! అండ్ డిఫరెంట్ స్టోరీ అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఉంటది. అంటే ఒక నార్మల్ స్టోరీ లాగానైతే ఉండదు. అంటే ధనుష్ లైఫ్‌లో ఎంత ఫెయిల్ అయిపోయి ఆ అమ్మాయి ఎంబట పడడం, ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ అంటే ఒక ఫ్రెండ్‌షిప్ వైస్‌గా తను ఉండడం. బట్ ఇతని మైండ్ సెట్‌లో ఎంత డీప్‌గా ఆ అమ్మాయిని లవ్ చేస్తూ వెళ్ళడం అనేది ఇట్స్ క్రేజీ అనిపించింది నాకైతే. అండ్ క్లైమాక్స్‌కి వచ్చేసరికి మాత్రం అసలు ఇక మనం డీప్ అంటే ఆహ్, 'రాంझానా' సినిమా ఏదైతే ఉందో దానిది కొంచెం అంటే దానికి దీనికి సంబంధం లేదు ఈ ఫిల్మ్‌కి దానికి. బట్ అది మనకు గుర్తొస్తది ఆ ఫిల్మ్ గనుక చూసుంటే చాలామందికి. అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పడి ఇతని యాక్టింగు అండ్ ఇన్‌ఫాక్ట్ ఆ హీరోయిన్ యాక్టింగు వీళ్ళందరిది పడేసరికి మన ఫిలిం ఓ మై గాడ్! ఇదేంది ఒక అమర కావ్యం చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతది. అంత ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో పోర్ట్రే చేసిర్రనమాట 'తేరే ఇష్క్ మే' అని. బట్ ఇది తెలుగులో వచ్చుంటే ఇంకా ఇంకా బాగుండేది. బట్ హిందీలో షూట్ చేసిర్రు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. హిందీ అండ్ తమిళ్‌లో అవైలబుల్ ఉంది. బట్ సీరియస్‌గా అంటే ఇంకా ఏమంటారు లవర్స్‌తో ఎళ్ళాలా వద్దా అని నేను చెప్పను గానీ, ఒకవేళ మీకు ఎక్స్ లవర్ గనుక ఉంటే మాత్రం అంటే ఆఫ్‌కోర్స్ లవ్‌లో లేని వాళ్ళు ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇది లవ్ స్టోరీ కానీ లవర్స్ లేని వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశం అయితే చాలా ఉంది. అండ్ ఎక్స్‌ట్రార్డినరీ ఇన్‌ఫాక్ట్ నేను మళ్ళీ ఎళ్లి చూద్దాం అనుకుంటున్నా సినిమా. ఎందుకంటే అసలు మొత్తం గోల గోల అది ఇదే ఉంది. అండ్ హిందీ కదా మనకు అంత ఈజీగా అర్థం కాదు కాబట్టి సో ఐ థింక్ ఐ విల్ గో అండ్ వాచ్ టుమారో. విల్ డిస్కస్ ఆల్సో. ఓకే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.